చూస్తున్నావేమో కానీ నువ్వు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి నిన్ను అంగీకరించే దేవుడు, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ధైర్యంగా చెప్పండి, నేను దేవుని కుమారుడు, నేను కుమార్తెని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సొత్తుని, నా ఇల్లు దేవుని సొత్తు, నాకు కలిగిందంతా దేవుని సొత్తు, నేను దేవుని మహిమార్థమై జీవిస్తాను, యేసు నామం మహిమార్థమై జీవిస్తాను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ఉన్నవాడిని చూడయ్యా, మమ్మల్ని బాగా ఎరుగున్న ప్రభా, మా పరిస్థితులను చూడు, మా జీవితంలో చూడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని ఎరుగున్న దేవుడు అయ్యా. మా జీవితంలో మేము ఎవరు తెలుసుకోవాలయ్యా, మా విలువ ఏంటి, క్రీస్తునందు మేము ఏమై ఉన్నాము, మా జీవితపు దృష్టి ఏంటి, మా ఆశలు ఏమై ఉండాలి, మా వాంఛలు ఏమై ఉండాలి, ఎక్కడ మేము నో చెప్పాలి, ఎక్కడ మేము ఎస్ చెప్పాలి. మా దేహాన్ని మేము సిలువ వేసుకున్న వారికి మమ్మల్ని చేయి ప్రభా. మా సిలువను మోసుకుని నిన్ను వెంబడించాలయ్యా, నీ అడుగుజాడల్లో నడవాలయ్యా. అయ్యా, నీ ఆత్మ దూరంగా క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మాకు దయచేయమని వేడుకుంటాను పరమ తండ్రి. ఎదుగునయ్యా, ఈరోజు ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరు నీ ఆత్మ కార్యాన్ని జరిగించు, ప్రతి ఒక్కరు కావాల్సిన నెమ్మది, విడుదల దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా, ఆరోగ్యం దయచే ప్రభా, జ్ఞానం దయచే ప్రభా. ఇక్కడ ఎట్టి పరిస్థితులు వచ్చినా కూడా వారు అడిగేది ఏమన్నా కూడా నీ మహిమాత్మ ఉండనేటప్పుడు అయ్యా, నీ మహిమ నిమిత్తమై, నీ నామం కనపరచబడతాన నిమిత్తమై దేవా, నీ సాక్షులుగా జీవించినట్లుగా వారు ప్రార్థనలకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటానయ్యా. వారి జీవితంలో నీ కార్యంలో జరగాలి, నీ చిత్తమే జరగాలి దేవా. మా అందరి జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా దేవా. నీ కొరకు బ్రతుకుతానికి మాకు కావాల్సిన శక్తిని దయచి, నీ కొరకు బ్రతుకుతానికి మాకు కావాల్సిన ఆరోగ్యం దయచి దేవా. నీ కొరకు జీవిస్తానికి మాకు కావాల్సిన అయ్యా ఆ జీవితంలో ప్రతీది దయచే ప్రభా. నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచే ప్రభా. ఈ ఆలయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీ మహిమాత్మ ఉండాలి, ఇది నీ ఆలయం ఉండాలి. యేసు నామాన్ని ధరించిన వారుగా, జయము కలిగి జీవించేవారుగా, రోషముతో బ్రతికే వీరులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తిన వాక్యాన్ని ముద్రించి మేము ఎవరమని ఎరిగిన వారుగా, మేము చేయవలసిందే చేయువారుగా, మా జీవితంలో నేను మహిమపరిచే సాక్షులుగా లెక్కప్ప చెప్పే జీవితం కలిగిన వారిగా చేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.